ఓం నాస్మాల్లోకాత్ శ్వేతవ్యమివేత్యాహుః को हि तद्वेद यद्यमुस्मिन् लोके अस्ति वा न वेति दिक्ष्वति काशान् करोति ఉభయోర్లోకయోరభిజిత్యై. రెండవ పాసురములో అమ్మవారు పాడేటప్పుడు ఈ శరణాగతి చేసేటువంటి వాడు చేతనుడు ఎలా ఉండాలి అని కృత్యాకృత్య వివేకం చేస్తూ ఉంటున్నది. చేతనుని యొక్క కర్తవ్యం. అందువల్ల భూలోకములో ఉన్న అందరినీ పిలిచి చెప్పేటప్పుడు వైయత్తు వాళ్వీరుగాళ్, భూలోకములో బాగా బ్రతుకుతూ ఉన్నటువంటి వారా అలా వైయత్తుం వాళ్వీరుగాళ్. అక్కడ ఉన్నది లోపం. అంటే భూలోకములో కూడా బ్రతుకుతున్నారే అంటే మంచివాణిని మంచివాణిగా బ్రతకనివ్వదు ఈ లోకం. ఈ లోకంలో బాగుగా బ్రతకడం ఏమది? పార్కడలు వయ్యత్తు ఇంత పరమనడివాడి ఆ భగవంతుణ్ణి పాడుటయే మనకు. భగవంతుణ్ణి పాడి కర్మయోగమును ఆయనకి అప్పగిస్తే అప్పుడు వేదం అంటున్నది ఈ లోకం నుంచి ఎవరు వెళ్ళిపోవద్దు. నాస్మాల్లోకాశ్వేతవ్య వివేత్యాహుః, పరలోకమును ఒకటి ఉన్నదని నమ్మవద్దు అన్నది నాస్తికం చెప్పినట్టు. ఎందుకు నాస్తిక్యం కాదది. ఈ లోకం నుంచి పోవద్దు. చేయవలసేటువంటి ఉత్తమమైనటువంటి కర్మయోగములను భగవదర్పణము చేసి వానికి అప్పగించినతో మీకు జ్ఞానయోగములు వచ్చినతో అప్పుడు పరలోకం తనంతకే తాను వస్తుంది, శ్రమం లేకుండా. అందువల్ల కర్మయోగ కృత్యాకృత్య వివేకం చేసేటప్పుడు ఇక్కడ పార్కడలు భయ్యత్తు ఇంత పరమనడివాడి ఆ పాలకడలిలో పబ్బళించి ఉన్న పరముడైన భగవంతుణ్ణి చరణారవిందమును పాడాలనట. వాడు ఎవడు పరముడు? అగ్నిరవమో దేవత విష్ణు పరమః. ఉన్నటువంటి దేవతలలో అగ్ని చివరివాడు, చాలా గొప్పవాడు పరముడు నారాయణుడు. కావున వాన పాదార విందమును పాడి ఏం చెయ్యాలి? నెయ్యుండోం పాలుండోం, చేయ రాని పని నెయ్యి పాలు త్రాగము. అంటే ఉపవాసం ఉంటాము, బ్రహ్మచర్య వ్రతం పాటిస్తాము. బ్రహ్మచర్యేణ తపసైవ దేవా, బ్రహ్మచర్యము తపస్సు ఉంటేనే భగవంతుని మనం పొందుతాము. అందుచేత భగవంతునికి ఆహారమైనటువంటి నెయ్యి పాలును మేము త్రాగము. ఆయనకు అప్పగించిన తర్వాత 27వ పాసురంలో కృష్ణునికి నివేదనం చేసి తర్వాత విశేషంగా వీళ్ళు తింటున్నారట. ఎందుకంటే భగవదారాధన చేయకుండా తినకూడదు. నహి దేవా అహుతస్యాస్యంతి, దేవతలు మొదలుకొని ఆరాధన చేయకుండా తినరు. అటువంటి ఉత్తమమైనటువంటి ఆ భగవదారాధన చేసిన తర్వాతనే భగవంతునితో కలిసి తింటాము, నియమం పాటిస్తాము. బ్రహ్మచర్య వ్రతము, పూలు పెట్టుకోము, కాటికి పెట్టుకోము, నాట్కాలే నీరాడి తెల్లవారుదామును విశేషంగా స్నానం చేస్తామన్నారు. ఎందుకంటే పగటిలో స్నానం చేస్తే యద్వై దివా భవతి అపోరాత్రి ప్రవిశతి తస్మాత్ సామ్రా ఆపో దివా దదృశ్రే యన్నక్తం భవతి అపోహ ప్రవిశతి తస్మాత్ చంద్రా ఆపో నక్తం దదృశ్రే ఛాయాయై చాతపతశ్చ సంధౌ గృహ్ణాతి అహోరాత్రయోరేవాస్మి వర్ణం గృహ్ణాది అన్నది వేదం. పగటిపూట స్నానం చేస్తే నీటిలో ఉండేటువంటిది ఒకే శక్తి, అగ్ని యొక్క శక్తి మాత్రమే ఉంటున్నది. రాత్రిపూట స్నానం చేస్తే సూర్యుని యొక్క శక్తి మాత్రం ఉంటున్నది. రెండు శక్తి మనకు కావాలి. అందువల్ల తెల్లవారుజామున ఆ సూర్యుడు నీటి నుంచి బయలుదేరడానికి పూర్వమే విశేషంగా అగ్ని భగవానుడు వచ్చి చేరుతారట. అగ్ని భగవాను చేరినది తెల్లవారుజామున. ఆ సమయంలో స్నానం చేసి విశేషంగా మేము ఏం చేస్తాం? దాన ధర్మములు చేస్తూ ఉంటాము. కర్మయోగమును చక్కగా అనుష్ఠానం చేసి భగవంతునికి అప్పగిస్తాము. ఎవరి మీద కూడా మేము తిట్టము, భగవదవచార భాగవతవచారం చేయము. విశేషంగా అయ్యము పిచ్చయం ఆంతనయం కైగాట్టి అనగా యోగ్యదానుసారంగా దానం, అందరికీ భిక్షం దానం చేస్తుంటామున్నది. ఎందుకు? అమ్మవారు పుట్టినటువంటి నక్షత్రం పువ్వ పూర్వభల్గుని, దానికి దేవత అర్యమ. యోవా అర్యమణం వేద దానకామా అస్మై ప్రజా భవంతి యజ్ఞో వా అర్యమా ఆర్యావసతిరితి వైతమాహుర్యం ప్రసగం సంతి ఆర్యావసతిర్భవతి అన్నది వేదం. అర్యమా దేవత, ఆయన విశేషంగా దానం చేసేటువంటి వారట. అర్యమా దేవతను కలిగిన పుబ్బలో అవతరించిన అమ్మవారు కూడా విశేషంగా దానం చేస్తూ విశేషంగా అందరినీ ఆరాధిస్తామంటున్నది. అప్పుడే ఆర్యావసతి, పెద్దలను ఆరాధించే గృహమునకు ఆర్యలకు దాని స్థానమైపోతున్నది. కావున ఆర్యావసతిని పేరు. మన దేశమే ఆర్యావర్తం. అటువంటి దేశమంతా కూడా ఆర్యావర్తముగా పెద్దలు నిండుగా ఉండేటట్టు చేసి పెద్దల ఆచార్యుడి దగ్గర పోతే ఆయన అయ్యము పిచ్చయం ఆంతర్యం కైగాటి చేతులతో ఉపదేశముద్రతో మనకు విశేషంగా ఉపకరిస్తాడట, ఉపదేశిస్తున్నాడట. ఉద్గృహతి ఉపనిషత్తులు ఇరు కూడా అర్థమన్నారు వేదాంత దేశీయుల వారు. ఉపదేశముద్ర ఆ తర్జని అంగుష్టం కలిసి ఉండేటువంటిది. ఏమిటి? పూలు కోసినట్టు ఉపనిషత్తు అనేటువంటి అడవి నుంచి అర్థ విశేషమైన పూలను కోసి మన హృదయంలో ఉంచుతున్నారట ఆచార్యోత్తముడు. అప్పుడు భగవద్గుణమును పాడుతూ వస్తాము. చేతనుని యొక్క కర్తవ్యం ఆ కృత్యాకృత్య వివేకముతో భగవంతుని పొందాలే అని రెండవ పాశురము.
నివాసులారా వారిజాక్షులారా నందవ్రజ నివాసులారా మనము కోరునోము క్రియలు వినుడి పూరిమలరను తెల్లవారకుండ నీట జల్లులాడి మనము పెద్దలెల్ల చేయనట్టి పనులు నొల్లకూడదు పాలవెల్లి బాపసెజ్జ పండుకొన్న పరుని అడుగు లోలిగొల్చి నీ పాలు క్రోలకూడదు కనుల కొనలు తీర నునుకు కాటుకుంచరాదు తిరుల ననల తురుమరాదు పురులను నువ్వు మీరగా వికచకమల నేత్రులదుట ఒకరికొకరు పలుకు పలుకు ప్రకటముప్పగాను పలుకపడకూడదు బాగుమీరమనకు తెలుపబడిన తీరు జనులకెల్ల వేగ తెలిపి బ్రతుకు తీరు వెదకి ముదమున సారె సారె విభుని మనము సన్నుతించి సంతసించి వారి జారి ముకుల మెల్ల వ్రతము చేతము సారె సారె విభుని మనము సన్నుతించి సంతసించి వారి జారి ముకుల మెల్ల వ్రతము చేతము వారి జారి ముకుల మెల్ల వ్రతము చేతము వైదేశికః శృతిగిరాం అపి భూయసీనాం వర్ణేషు మాతి మహిమా నహి మాదృశాంతే ఇత్థం విదంతమపి మాం సహసైవ గోదే మౌనద్రుహో ముఖరయంతి గుణాః స్వదీయాః మురళిని నదలోలం ముగ్ధమాయూరచూలం దళితదనుజాలం ధన్య సౌజన్యలీలం పరహిత నవహేలం పద్మసద్మానుకూలం నవజలధరనీలం నౌమి గోపాలబాలం.
श्रीमते रम्यजामातु मुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने